చికెన్ ఫ్రై పర్ఫెక్ట్గా వచ్చిందండి. చికెన్ ఫ్రై రోటీ, బగారా, చపాతీలో చాలా బాగుంటుంది. మరి దీని తయారీ విధానం ఏంటో చూద్దాము. హాయ్ అండి, నేను మీ విజయరాణిని. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పైసీ చికెన్ ఫ్రై చేయబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. మరి ఏమేమి చేయాలో చూద్దామండి. ముందుగా పెరుగు, ఉప్పు, పుదీనా, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మొత్తం ముక్కలు పట్టే విధంగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు నూనెను వేయాలండి. ఈ నూనె కాగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడిగా కట్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలను ఈ నూనెలో వేద్దాము. మంచి గోల్డెన్ కలర్ రావాలండి. ఉల్లిపాయలు ఇలా వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేద్దాము. ఇప్పుడు ఈ చికెన్లో ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, మిరియాల పొడి, కారం, కాశ్మీర్ చిల్లీ పొడి, ఫ్రైడ్ ఆనియన్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ వేశాక ఈ ఉప్పు కారం అంతా ముక్కలు పట్టే విధంగా కలుపుకోవాలండి. మసాలా అంతా ముక్కలు పట్టే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు నూనెను వేయాలండి. నూనె కాగిన తర్వాత లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, బగారాకు వేసి 1 నిమిషం ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు వేయాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మసాలా కలిపిన చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని వేయాలండి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి. కరివేపాకు వేసి మూత పెట్టి మంటని చిన్నగా పెట్టి మగ్గించుకోవాలండి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. వాటర్ మొత్తం బయటకు వస్తుంది చూడండి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మగ్గించుకోవాలండి కూరని. మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందామండి. చికెన్ వేపుడు రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులో కసూరి మేతి, కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేయడమేనండి. ఓకే, థ్యాంక్ యూ.